మీ ఇంట్లో మీరు మీ ఛానల్లో మీ టీవీని వల్గొట్టుకుంటారా, మీ ఛానల్ ని వల్గొట్టుకుంటారా, మీ ఫోన్ వల్గొట్టుకుంటారా, ఐఎమ్ నాట్ కన్సర్న్. భారత న్యాయ వ్యవస్థ, భారత పోలీస్ వ్యవస్థ, భారత ప్రజాస్వామ్యం నాకు పొద్దున 5 గంటలకు లేచే అవకాశం ఇచ్చింది. చేతిలో కర్ర పట్టుకుని వాకింగ్ పోయేందుకు అవకాశం ఇచ్చింది. వాకింగ్ పోయిన కాడ బాడీని స్ట్రెచ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. నేను స్ట్రెచ్ చేసినప్పుడు ఈ చెయ్యి నీకు దాకనంతసేపు నాకు స్వేచ్ఛ. ఈ నా చెయ్యి నీకు దాకినప్పుడు అది స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది, పక్కనున్న స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది. నువ్వు చేసిన నేరానికి సంబంధించో, నువ్వు చేసినటువంటి వ్యాపారానికి సంబంధించో, నువ్వు పాల్గొన్నటువంటి చర్చలకు సంబంధించిన సారాంశానికి సంబంధించో, లేదా నేరస్తులతో నువ్వు మాట్లాడినటువంటి సెల్ ఫోన్ లో నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని నువ్వు బలగొడితే ఖచ్చితంగా నువ్వు నేరస్తుని అయితే అది నీ ఫోన్ కాదు, అది సమాజానికి నష్టం చేసేటువంటి కొన్ని పనులని నువ్వు ఆ ఫోన్ ద్వారా చేసినావు. కాబట్టి సార్ మరి నువ్వే కట్టెవాడుకుని నడవచ్చు అన్నావు కదా, పొద్దుగల కుక్కలు రోడేమోడితే కుక్కను కొట్టేందుకు కట్టెవాడుకోమని చెప్పారు. కానీ నీ పక్కన వాకింగ్ చేస్తున్నావు, నీ నొసలికి దాకోద్దు, ఇక్కడ దాకా తిప్పు నువ్వు కట్టే, ఏం కాదు, ఇట్లా ఇట్లా చెయ్యి తిప్పు. ఎంతసేపు పక్కనున్న శరీరాన్ని గాయపరచనంతసేపు నీ చేతులను నీ కట్టే, నీ ఇష్టం, నువ్వు డాన్స్ చేయి కట్టేతోటి. ఐ హావ్ నో అబ్జెక్షన్.